గాయస్ ఈరోజు ఈ వీడియోలో మీకు కువైట్ సిటీలో ఉండే ముబారికా మార్కెట్ యొక్క కార్ పార్కింగ్ మొత్తం ఈ వీడియోలో చూపించబోతున్నాను. కింద అండర్గ్రౌండ్ పార్కింగు, అట్లే బయట అవుట్ సైడ్ ఉండే పార్కింగు, రెండు పార్కింగులు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను మీకు. అందరూ చూడండి తప్పకుండా, సరేనా గాయస్ నేను ఈ పార్కింగ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే ఈ గేట్ పాస్, పార్కింగ్ గేట్ పాస్ ఇది ఎలా తీసుకోవాలి అని వీడియో తీయాల్సింది, నేను మర్చిపోయినాను అప్పుడు తీసుకోవడము. కాబట్టి ఇప్పుడు వీడియో చేస్తాను. ఇప్పుడు ఈ గేట్ పాస్తో నేను గేట్ దగ్గరికి వెళ్ళేసి సెక్యూరిటీకి ఈ కార్డు చూపించి ఎలా అమౌంట్ కడతానో మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సరే చూడండి గాయస్, ఇప్పుడు నేను ఈ కార్డు ఇచ్చి డబ్బులు ఎలా కడతానో మొత్తం చూపిస్తాను. చూడండి. లాలా మూ సవి ఎంత అన్న మై సవి సవి లానా మై సవర్ ఇంతే వల్ల ఇంతే వచ్చాను మైసవ్ ఆ సెక్యూరిటీ ఏమో అతని మొగాన్ని చూపించదంట. ఆడు 4 ఇయ్యాలంట అమౌంట్. కేనట లా నా ఇఫ్ యూట్యూబ్ దిస్ వీడియో. సరే గాయస్ బయలుదేరుతాను. హాయ్ గాయస్ ఈరోజు ఈ వీడియోలో మీకు కువైట్లోనే ద ఫేమస్ చాలా పాత మార్కెట్ ముబారికియా మార్కెట్ అని ఒకటి ఉండదు. అది ఎక్కడ ఉండదు అంటే కువైట్ సిటీ ఉంది కదా, మాలియాకి ఆనుకునేసి ముబారికియా ఉంటుంది. మాలియా, ముబారికియా, షర్క్ అనేసి ఈ 3 మంతకాలని కలిపేసి కువైట్ సిటీ అంటారు. ఇప్పుడు ఇది వచ్చి కువైట్ సిటీ సెంటర్లో ఉంటుంది. ఇది ముర్గాబ్ అనే మంతగా. ఆ ముర్గాబ్లో ముబారికియా అనేది ఒక మార్కెట్. ఈ మార్కెట్ ఇక్కడ చాలా ఫేమస్. కువైట్ పుట్టినప్పుడు పుట్టింది ఈ మార్కెట్. ఇది వచ్చి ఈ పార్కింగ్ మొత్తము ఆ మార్కెట్ది. ఈ మార్కెట్ వచ్చి కింద అండర్గ్రౌండ్లో ఉంది, పైన గ్రౌండ్ ఫ్లోర్ కాదు, ఇది అండర్గ్రౌండ్. ఈ అండర్గ్రౌండే దగ్గర దీని ఈ పార్కింగ్ విస్తీర్ణం వచ్చి ఒక 2 నుంచి 2.5 ఎకరా విస్తీర్ణంలో ఉంటుంది. ఇది అంత చాలా పెద్ద పార్కింగ్. ఇది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ఈ వీడియోలో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ పార్కింగ్ మొత్తం తిరిగి మీకు చూపిస్తాను. ఈ పార్కింగ్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏమేమి టెక్నాలజీ వాడారు ఈ పార్కింగ్కి, ఏమేమి ఉండదు ఇక్కడ, కొత్తగా టెక్నాలజీ ఏమి ఉండదు, మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మరి ఇంకో వీడియోలో పైన వెళ్ళేసి మార్కెట్ ఉంది కదా, ముబారికియా మార్కెట్, ఆ మార్కెట్ని మొత్తం వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. సరేనా గాయస్, ఈ వీడియో లాస్ట్ వరకు కంటిన్యూ చూడండి గాయస్. ఇది మొత్తం పార్కింగే. పైన చూడండి కేబుల్స్, కరెంటు కేబుల్స్, ఫైర్వి సిగ్నల్స్ వెళ్ళే అలా ఉన్నాయి. కొన్ని సెన్సార్లు ఉన్నాయి. ఆ సెన్సార్ల వైరింగు, వాటర్ లైనింగు, కరెంటుది, ప్లంబింగు, శానిటరీ వర్క్, పైపులు అన్నీ ఈ బాక్సులు పైన రేకులు ఉన్నాయి చూడండి. ఈ రేకుల్లోనే మొత్తం ఫిట్టింగ్లు ఉన్నాయి అవన్నీ. ఇంకా ఇది కరెంట్ లేనప్పుడు ఇన్వర్టర్ లైట్లు, ఇవన్నీ కరెంట్ పోతాయంటే ఈ లైట్లన్నీ ఆన్ అయిపోతాయి. ఇంకా ఏమన్నా ఎక్కడైనా ఫైర్ జరిగిందంటే అనుకోండి, మొత్తం ఈ అలారం పైన చూడండి, మైకులు చూడండి, అన్నీ ప్రతి ఒక 20 అడుగులకి ఇట్లా మైకులు ఉన్నాయి. మైకుల్లో మొత్తం అనౌన్స్మెంట్ చేస్తారు. ఇంకా ఇంకోటి ఇక్కడ చూడండి, ఇవి సిలిండర్లు ఏంటో మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ ఏమైనా కార్లకి ఎక్కడైనా ఫైర్ అంటుకునింది అనుకోండి, అప్పుడు ఈ సిలిండర్లతో ఆర్పేజ్ తీసుకెళ్ళేసి, ఈ సిలిండరు ఇది ఒకటే కాదు, ఇక్కడ ప్రతి 50 అడుగులకి ఒక ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉందా, ఇంకొంచెం ఒక 50 అడుగులు ముందుకు వెళ్తామంటే కన్నా అక్కడగానే ఉంటాయి ఇవి. ఈ విధంగా అడుగు ఒక 50 అడుగులకి ఒక ఇట్లా సిలిండర్లు అరేంజ్మెంట్ చేసి పెట్టినారు. ఇంకో విషయం ఏమంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఎర్ర లైట్లు వెలుగుతుంటాయి కదా, ఇవి ఎర్ర లైట్లు, పచ్చ లైట్లు. ఇక్కడ చూడండి ఇవన్నీ ఎర్ర లైట్లు వెలుగుతుంటాయి. ఇక్కడ ఆడాడ మధ్యలో బ్లూ లైట్లు ఉన్నాయి చూడండి. ఇదేమరా అంటే ఇది టెక్నాలజీయా, ఏదైనా కొత్తగా ఏ టెక్నాలజీ ఏది వచ్చినా కువైట్ దాన్ని ముందుగా కొనుక్కునేసి వాడుకుంటా అన్నది. ఇది వచ్చి పార్కింగ్ టెక్నాలజీ. చూడండి ఇప్పుడు ఈ టెక్నాలజీ, ఇప్పుడు ఈ ఎర్ర లైట్ ఉంది కదా, దీని కింద కారు ఉన్నది అవునా, ఈ లైట్కి సెన్సార్ ఉంటుంది.
ఈ కారు ఇక్కడ స్టాప్ ఇక్కడ పార్కింగ్ చేసినామంటే కనుక ఎర్ర లైట్ వెలుగుతుంది. మళ్ళీ ఈ ప్లేస్ నుంచి కారు బయలుదేరి వెళ్ళిపోయిందంటే కానీ మాత్రము అవి వెంబటే గ్రీన్ లైట్ వెలిగేస్తుంది. ఇది మనం పార్కింగ్ ఇక్కడ దూరం నుంచి దగ్గరికి వెళ్ళి తాడుకునే పని లేదు. మనము దగ్గర నుంచే దూరం నుంచే వెళ్తా ఈ గ్రీన్ లైట్ ఎక్కడ ఉంది, ఇప్పుడు ఎక్కడ గ్రీన్ లైట్ వెలుగుతా అంటే అక్కడ పార్కింగ్ ఖాళీగా ఉండదని అర్థము. ఎర్రగా ఉంటే కనుక అక్కడ పార్కింగ్ ఫుల్గా ఉండదు బండి అనేసి అర్థం అన్నమాట. చూడండి ఇప్పుడు అక్కడ లేడీస్ వస్తున్నారు కాబట్టి నేను కొద్దిసేపు వీడియో కట్ చేస్తాను, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతానంటే మీకు మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సరేనా గాయస్? ఇప్పుడు చూడండి గాయస్, మీకు దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇవన్నీ ఎర్ర లైట్ వెలుగుతూ ఉన్నాయి. ఎర్ర లైట్ల కింద అన్నీ కార్లు ఆగిండాయి. ఎక్కడ గ్రీన్ లైట్ వెలుగుతూ ఉందో ఆ ప్లేస్లో కార్ లేదన్నమాట, పార్కింగ్ ఖాళీగా ఉండదు. చూడండి ఇప్పుడు ఇక్కడ ఈ గ్రీన్ లైట్ వెలుగుతూ ఉన్నాయా, గ్రీన్ లైట్ల కింద పార్కింగ్ ఖాళీగా ఉండదు. చూడండి గాయస్, చూసారుగా. ఇంకా ఇక్కడ చూడండి వాటర్ లైన్, ఇక్కడ ఎక్కడైనా ఫైరింగ్ జరిగితే కన్నా ఈ పైపులు, ఈ వాటర్ లైన్ పైపులన్నీ చూడండి ఎలా పెట్టేశారు, మొత్తం పైన ఫిట్టింగు. అవి ఆటోమేటిక్గా వాటికంతకు అవే వాటర్ వర్షంలాగా ఎక్కడ ఫైర్ ఉంటే ఆ ప్లేస్లో వాటర్ లాగా చిమ్మేస్తుంది అన్నమాట. చూడండి ఈ సెన్సార్ వచ్చి మన ఫైర్ది ఎక్కడ ఫైర్ జరిగినా అలారం మోగిపోతుంది, అదే ఈ సిలిండరు సెన్సార్ అది. ఇక్కడ చూడండి గాయస్, అక్కడ చూడండి 4 గ్యాసు మన ఫైర్ ఇవి సిలిండర్లు 4 ఉన్నాయి అక్కడ. ఇంకా ఇవన్నీ ఏసీ, ఇక్కడ అండర్ గ్రౌండ్ కానీ ఏసీలు పెట్టారు. ఇవన్నీ ఏసీ పైప్ లైన్స్, ఇవన్నీ సెంట్రల్ ఏసీ పైపులు. ఇక్కడ కింద అండర్ గ్రౌండ్ కాబట్టి ఇక్కడ ఎండాకాలంలో అయితే చాలా వేడిగా ఉంటుంది, అందుకు చల్లగా ఉండాలనేసి కింద ఇక్కడ కానీ కార్ పార్కింగ్కి కానీ ఏసీలు సెంట్రల్ ఏసీ ఫిట్టింగ్ చేసేసారు. ఇక్కడ చూడండి ఈ వీటిల్లోనే ఏసీ గాలి బయటకు ఏసీ గాలి వస్తూ ఉంటుంది వీటిల ద్వారా. ఇక్కడ ఇంకా ఏమున్నాయి ఈ పార్కింగ్, ఇక్కడ ఇంకా ఏమున్నాయి మీకు వీటి గురించి ఈ పార్కింగ్ చూపించడానికి ఆల్మోస్ట్ ఏమేమి ఉన్నాయి మొత్తం మీకు చూపిస్తాను తిరిగి. ఇది దీని విస్తీర్ణం దగ్గర 2.5 ఎకరా ఉంటుంది, అంత పెద్ద పార్కింగ్ ఇది. ఇక్కడ చూడండి వాటర్ ట్యాంకులు ఉన్నాయి, ఎన్ని పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు చూడండి. ఇవన్నీ ఇక్కడ సేఫ్టీ కోసమే. ఇక్కడ బండ్లకి ఫైర్ ఏమైనా మంటలు పుట్టాయనుకోండి, అప్పుడు వాటర్ సప్లై మొత్తం ఈ ట్యాంకుల ద్వారానే బయలుదేరేది. ఇక్కడ కానీ చూడండి మళ్ళా అవి ఉండే సిలిండర్లు, గ్యాస్ ఏమైనా ఫైర్ సిలిండర్లు, వాటిని ఏమంటారంటే ఫైర్ ఎక్స్టింగ్యూషర్ సిలిండర్లు అంటారు. చూడండి గ్యాస్. ఇంకా ఇక్కడంతా పైన శానిటరీ వర్క్ చూడండి మొత్తము ఎలా ఫిట్టింగ్ చేసేసారు. మొత్తం చాలా పెద్ద పార్కింగ్ ఇది మొత్తం. చూడండి గ్యాస్. ఇంకా వెళ్ళి ఈ పార్కింగ్లో ఇంకా ఏమేమి ఉన్నాయో మొత్తం మీకు చూపిస్తాను, అందరూ లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూడండి గ్యాస్, ఇక్కడ కానీ ఏంటో పెద్ద వాటర్ ట్యాంకులు ఉన్నాయి, పెద్ద పెద్దవి. 1 2 3 4 5 పెద్ద పెద్ద వాటర్ ట్యాంకులు ఉన్నాయి మొత్తం. ఇక్కడే మొత్తం పైన ఈ మార్కెట్కి మొత్తం వాటర్ సప్లై ఇక్కడి నుంచే చేస్తారనుకుంటాను. చూడండి పెద్ద పెద్ద పైపులు, ఇవి 4 ఇంచుల పైపులు కదా, 4 ఇంచుల పైపులే, 4 ఇంచులు 6 ఇంచుల పైపులు. ఇవి పెద్ద పెద్ద పైపులు అన్ని ఫిట్టింగ్లు చేసిండారు. అదేమో పార్కింగ్ నుంచి బయటికి వెళ్ళే దారి. ఇది ఫ్రీ పార్కింగ్ కాదు, డబ్బులు కట్టాలి. గంటకి 200 ఫిల్స్. 200 ఫిల్స్ అంటే మన ఇండియా డబ్బు దగ్గర ఒక 70 రూపాయలు అనుకోండి, గంటకి 70 రూపాయలు. ఇది బయటికి వెళ్ళి ఆడ సెక్యూరిటీ రూము, అక్కడ అమౌంట్ పే చేసి బయటికి వెళ్ళిపోవడమే. మీకు అక్కడ దగ్గర నుంచి చూపిస్తాను రండి. చూడండి ఈ విధంగా గేట్ వేసి ఉంటారు, అక్కడ అమౌంట్ పే చేసి వెళ్ళిపోవడమే. చూస్తున్నారుగా ఇక్కడ ఎంట్రన్స్లో కానీ సిలిండర్లు పెట్టారు. చూడండి ఏసీలు ఇక్కడ ఈ రూమ్ సెక్యూరిటీ రూమ్ కోసమేమో, ఇదే రూమ్ ఉండదు ఇక్కడ, ఈ రూమ్ కోసము ఏసీ. ఇంకా వెళ్దాం లోపల, ఈ పార్కింగ్లో ఏమేమి ఉన్నాయి మొత్తం చూపిస్తాను. సరేనా గైస్? ఇక్కడ కానీ వాటర్ ట్యాంకులు చాలానే ఉన్నాయి.
ఇప్పుడు టైము 10:30 అయిపోయింది నైటు. ఈ టైంలో కొంచెం ఖాళీగా పార్కింగ్ మొత్తం ఖాళీగానే ఉండదు. చూడండి ఎంత పెద్ద పార్కింగ్ అది. అది కానీ దారి బయటికి వెళ్ళేదానికి దారి దూరం కనిపిస్తాను చూడండి. మీకు అక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇంకా చూద్దాం ఇక్కడ ఏమేమి ఉన్నాయి మొత్తము. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద పైపులు. ఎంత సేఫ్టీ, వీళ్ళు చాలా సేఫ్టీ తీసుకున్నారు ఈ పార్కింగ్లో. చూడండి గ్యాస్ ఇవన్నీ చూస్తున్నారుగా. ఇంకా అక్కడక్కడ లిఫ్ట్లు కానీ ఉన్నాయి పైకి వెళ్ళటానికి. మెట్ల దారి ఉండదు, లిఫ్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇక్కడ కానీ వాటర్ ట్యాంకులు ఇవి కానీ ఇంకా ఈ పార్కింగ్లో ఎక్కడికి వెళ్ళినా ఇదే విధంగా ఉంటుంది. మీకు దూరం నుంచి అలా చూపించేస్తాను. మళ్ళీ వీళ్ళు చూడండి క్లీనింగ్ చేసే మనుషులు మొత్తం పార్కింగ్ చూడండి ఎంత క్లీన్గా ఉన్నది చూడండి. ఎక్కడ చిన్న చెత్త కానీ లేదు. ఇట్లా వీళ్ళు 24 గంటలు సర్వీస్ చేస్తూనే ఉంటారు. షిఫ్ట్లు మారుతూ ఉంటాయి. ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు, క్లీనింగ్ చేస్తూ ఉంటారు. చూడండి పార్కింగ్ మొత్తం ఎంత క్లీన్గా ఉన్నది చూడండి. ఎక్కడ చెత్త చెదారం అనేది ఎక్కడా లేదు. చూస్తున్నారుగా. ఎక్కడ వెళ్దాం, ఇంకా దూరం నుంచే చూపించేస్తాను మొత్తము. చూడండి గైస్ ఇక్కడ లిఫ్ట్ దారి ఇంత కోయటోళ్ళు వస్తున్నారు. ఇది పైకి వెళ్ళే దారి. ఇక్కడ లిఫ్ట్ ఉన్నాయి పైన. ఈ లిఫ్ట్ ఎక్కేసి పైకి వెళ్ళిపోవడమే. నడక దారి పైకి మెట్లు ఉన్నాయి, లిఫ్ట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. పైన స్లాబ్ చూడండి మొత్తం పైపుల కరెంటు పైపులు, నీళ్ళ పైపులు, ఇంకా ఈ పార్కింగ్ సెన్సార్లు, ఇంకా ఫైర్ సెన్సార్లు అన్నీ ఉన్నాయి ఇందులో. ఇక్కడ అక్కడక్కడ బోర్డులు కానీ రాసి లిఫ్ట్ మెట్లకి ఇట్లా బోర్డులు కానీ రాసి పెట్టారు. లిఫ్ట్లు స్టైర్స్ అనేసి ఆరో మార్క్ వేసి. చూడండి ప్రతి ఒక 50 అడుగులకి ఖచ్చితంగా ఇవి ఉన్నాయి. మళ్ళా ఫైర్ గ్యాస్ సిలిండర్స్. ఎక్కడ ఏ బండిలో మంట వచ్చినా కానీ ఆ సిలిండర్లతో ఆరిపోయచ్చు. నీ వాటర్ కోసం వెతికే పనే లేదు. మెయిన్ మనమే కొట్టాల్సిన పని లేదు. వాటరు పైన ఆటోమేటిక్గా ఇక్కడ పైన ఉన్నాయి వాటర్ పైపులు. వాటికంతకు అవే వర్షంలాగా చిమ్మేస్తుంది వాటర్ ఆటోమేటిక్. పార్కింగ్లో అందరూ బయటికి టైం చాలా ఇప్పుడు 10:30 పైన అయిపోయింది కాబట్టి అందరూ చాలామంది ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. బయటికి వెళ్ళే దారిలో అక్కడ గేట్ దగ్గర క్యూ చూడండి ఎట్లుందో. చాలా ఎక్కువగా ఉండదు క్యూ చూడండి. ఇది మొత్తం ఇది బయటికి వెళ్ళే దారి చూడండి ఎన్ని వాళ్ళు లైన్లో ఉన్నాయో. చూసారా గైస్.
అక్కడక్కడ టర్నింగ్ల దగ్గర ఇట్లా భూతద్దాలుగానే ఉన్నాయి బండ్లు చూసుకునేదానికి. అక్కడక్కడ ఇట్లా ఎమర్జెన్సీ దారులుగానే ఉన్నాయి. ఇట్లా మెట్ల దారిన పైకి వెళ్ళిపోవచ్చు. ఇది బయటికి వెళ్ళే దారి. అట్లా గేట్లు ఉంటాయి, సెక్యూరిటీ దగ్గర డబ్బులు కట్టేసి వెళ్ళిపోవడమే. ఇదేమో బయటికి వెళ్ళే దారి. ఇట్లా పైకి చూడండి, అప్స్టేజ్ ఈ విధంగా ఉంటుంది. పైకి వెళ్దాము, ఒకసారి చూద్దాము. ఇదే పైన ముబారకియా మార్కెట్ ఇదే. మళ్ళీ నేను ఇంకో వీడియోలో ముబారకియా పార్కింగ్ని క్లియర్గా వీడియో తీసి మీకు చూపిస్తాను, సరేనా? చూడండి గైస్, ఇప్పుడు నేను అక్కడి నుంచి అక్కడ అదే కింది ఆధార్లో నుంచి బయటకు వచ్చాను. ఇదే ముబారకియా మార్కెట్. ఈ విధంగా ఉంటుంది. చాలా పాత మార్కెట్ ఇది, కానీ చాలా ఫేమస్, చాలా రద్దీగా ఉంటుంది. షాపులన్నీ బంద్ చేస్తున్నారు. చూడండి, క్లోజింగ్ టైం అయిపోయింది షాపులు. ఇక్కడ అసెంబ్లీ ఏరియా, జనాలందరూ ఇక్కడ ఖాళీగా కూర్చుంటూ ఉంటారు. టైం ఎక్కువ అయిపోయింది. ఆల్రెడీ ఇక్కడ చాలా షాపులన్నీ క్లోజ్ చేసేసారు. చూడండి అన్నీ ఇక్కడ ఆల్మోస్ట్ చాలా షాపులు క్లోజ్ చేసేసారు. సరే గాయస్, ఇదే ఈరోజుకి పార్కింగ్ వీడియో, ముబారకియా పార్కింగ్ వీడియో. మరి ఇంకో వీడియోలో ముబారకియా ఈ మార్కెట్ని ఫుల్గా వీడియో తీసి మీకు చూపిస్తాను. ఇప్పుడు షాపులన్నీ క్లోజ్ చేస్తున్నారు. టైం దగ్గరగా 11 కావస్తుంది నైటు. ఇప్పుడు అది కాక ఇక్కడ ఈ టైంలో లేడీస్ ఎక్కువగా ఉంటారు. ఇక్కడ మనం లేడీస్ ఉండే చోట వీడియోలు తీయకూడదు కువైట్లో. ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. మళ్ళీ నాకు తీసుకెళ్ళి పోలీసులు పట్టుకెళ్ళి జైల్లో వేస్తారు. కాబట్టి డే టైంలో ఉదయం పూట వచ్చేసి ఆ టైంలో మొత్తం ముబారకియా మార్కెట్ని వీడియో తీసి మొత్తము మీకు చూపిస్తాను, క్లియర్గా మీకు వివరిస్తాను ఈ మార్కెట్ గురించి, సరేనా గాయస్? ఇక్కడ ఈ ముబారకియా మార్కెట్లో వీధులు అన్నీ చూడండి ఏ విధంగా ఉన్నాయి మొత్తము. ఒకసారి మీకు రౌండ్గా తిప్పేస్తాను, చూడండి గాయస్. ఇక్కడంతా లండన్ వీధుల్లాగా ఉంటాయి ముబారకియా దగ్గర వీధులు. మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, మన పిక్చర్లు హీరో హీరోయిన్లు సాంగ్స్ వేసుకుంటారు అలా లండన్ వీధుల్లో. ఆ విధంగా ఉంటాయి ఇక్కడ, సేమ్ టు సేమ్ అదే విధంగా ఆల్మోస్ట్, సరేనా? చూడండి ఇక్కడ వీధులన్నీ ఎలా ఉన్నాయో. సరే గాయస్, ఈ వీడియోని గాయస్ ఇప్పుడు దాకా మీరు ఈ ముబారకియా అది పార్కింగ్ కింద అండర్గ్రౌండ్ది మాత్రం చూశారు. ఇప్పుడు నేను బయటకు వచ్చాను. ఇప్పుడు ఈ ముబారకియా అది కార్ పార్కింగ్ బయట కానీ ఎలా ఉంటుందో గ్రౌండ్ ఫ్లోర్లో మీకు మొత్తం చూపిస్తాను, అందరూ చూడండి. ఈ దారి కింద అండర్గ్రౌండ్ నుంచి బయటకు వచ్చే దారి, పార్కింగ్ కింద అండర్గ్రౌండ్ పార్కింగ్ అదే. అక్కడి నుంచి ఒక వెహికల్ వస్తాను చూడండి. మళ్ళీ ఈ పక్కన వచ్చే వెహికల్స్ వచ్చి ఇక్కడ బయట పార్కింగ్ వెహికల్స్ వచ్చే దారి ఇది, చూసారుగా? అక్కడ సెక్యూరిటీ గేట్ దగ్గర అమౌంట్ కట్టేసి బయటికి రావాలి. ఎంటర్ అయ్యేటప్పుడే మనం పాస్ తీసుకోవాలి. ఆ పాస్ కానీ ఆ గేట్ దగ్గరే బటన్ ఒకటి ఉంటుంది, మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇది మొత్తం బయట పార్కింగ్ ఇదంతా. అక్కడ ఉండదు ఎదురుగా పార్కింగ్, అది కానీ చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ ఉండదు పార్కింగ్, ఇక్కడ కానీ చూపిస్తాను. సరే రండి గాయస్. ఇక్కడ ఎదురుగా కనిపించేది మొత్తము పార్కింగే. మొత్తము ఇది ఫ్రీ పార్కింగ్ కాదు, మొత్తము అమౌంట్ కట్టాల్సి వస్తుంది. గంటకి 200 ఫిల్స్. 200 ఫిల్స్ అంటే మన ఇండియా డబ్బు దగ్గర 70 రూపాయలు అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది వచ్చి ఆటోమేటిక్ సెన్సార్ గేట్లు. ఇవి బండి వస్తానంటే దగ్గరగా అది ఆటోమేటిక్గా గేట్లు ఓపెన్ అయిపోతాయి. పైన కెమెరాలు ఫిట్ చేశారు చూడండి. ఆ కెమెరాలు నెంబర్ని నోట్ చేసుకుంటాయి. మనమేం కార్డు తీసుకునే పనే లేదు. ఇందాకే మీరు చూశారుగా, చూడండి గైస్, ఆ కెమెరాలు ఉన్నాయి కదా, ఆ కెమెరాల్లో మన కార్ది నెంబర్ ప్లేట్ ఫీడ్ అయిపోతుంది. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు వాళ్ళు ఆ నెంబర్ ప్లేట్ ఆడ తెలిసిపోతుంది ఎంత సమయం ఉన్నారు అనేసి వాళ్ళు చూసి చెప్తారు. ఆ తర్వాత మన అమౌంట్ కట్టి వచ్చేయడమే. ఈ కొత్తగా పెట్టారు. ఇంకా కొంచెం పాత గేట్లు ఉన్నాయి. ఆ పాత గేట్ల దగ్గర అయితే కానీ మనం మిషన్లు ఉన్నాయి, దాని పక్కలోనే బటన్ నొక్కినామంటే కానీ మనం గేట్ పాస్ వస్తుంది, అది తీసుకొని బండిలో పెట్టుకోవాలి. మళ్ళీ మనం బయట వచ్చేటప్పుడు సెక్యూరిటీకి ఆ గేట్ పాస్ చూపించేసి అమౌంట్ కట్టేసి బయటికి రావాల్సి వస్తుంది. ఇది మొత్తం పార్కింగే గాయస్, చూసారుగా. ఇక్కడ ఒక చోట మాత్రం పిల్లలు ముబారకియా మార్కెట్కి ఎదురుగా పిల్లలు ఆడుకునేదానికి కొంచెం ప్లేస్ ఉండదు.
అది వదిలేసి మళ్ళీ మొత్తం పార్కింగే. బా రోల్స్ రాయిస్ బండి పోతా ఉంది. బా భలే ఉంది, చాలా పెద్ద బండి. చూడండి గైస్, ఈ పార్కింగ్ బయట సైడ్ మొత్తము ఎట్లా ఉండదో. పార్కింగ్ ఇక్కడ ఒకసారి మీరు గమనించారో లేదు చూడండి. ఒకసారి కింద నీట్నెస్ చూడండి ఎంత నీట్గా ఉండదో. ఈ షాపింగ్ మాల్ మొత్తము చాలా నీట్గా ఉంటుంది, ఎక్కడ చెత్తా చెదారం అనేది ఉండదు. ఇది కానీ మొత్తం పార్కింగ్ ప్లేసే. బయట అయితే కన్నా ఇది ఇంకా పెద్ద మార్కెట్. ఇది మొత్తము దగ్గర ఒక చిన్న విలేజ్ అంత ఉంటుంది ఈ మార్కెట్. మన ఇండియాలో విలేజ్ ఉంటుంది కదా, చిన్న విలేజ్ అంత ఉంటుంది. మీకు ఇప్పుడు నేను ఏం చూపించబోతున్నానంటే, మళ్ళీ ఈ పార్కింగ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మనం గేట్ పాస్ ఎలా తీసుకోవాలి, ఆడ మిషన్లు ఎలా ఉంటాయి, మీకు మిషన్లు ఎలా ఉంటాయో చూపించడానికి వెళ్తాను. అందరూ చూస్తానండి. ఇక్కడ కానీ ఆ మిషన్ పీకేశారు, అంత ఆటోమేటిక్ కెమెరా సిస్టమే. కెమెరాలు ఆటోమేటిక్గా నెమ్మని స్కాన్ చేసి పంపించేస్తాను అయ్యి. ఇప్పుడు నేను వేరే చోట చూస్తాను, వేరే ఎంట్రన్స్లో. నేను ఎక్కడ ఎంటర్ అయిన చోటేమో పాత గేటే అది. ఆ గేట్ దగ్గర మాత్రం మిషన్లు అట్లే ఉన్నాయి, బటన్ నొక్కితేనే మనకు గేట్ పాస్ వస్తుంది. అది ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను, సరేనా? చూడండి, పార్కింగ్లో ఇక్కడ అంతా నైట్ టైంలో వర్క్ చేస్తున్నారు. మామూలుగా డే టైంలో చేస్తారు, ఇప్పుడు చలికాలం కాబట్టి. కానీ ఇక్కడ ఇప్పుడేమో నైట్ చేస్తున్నారు. ఇక్కడ పోలీస్ బండి ఇది. ఇక్కడ పోలీస్ ప్రొటెక్షన్ కానీ చాలా ఉంటుంది, చాలా బండ్లు ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే జనాలు ఎక్కువ రద్దీగా ఉంటారు కాబట్టి పోలీసులు ఫుల్గా ఉంటారు. ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సెకండ్స్లో పోలీసులు ఉంటారు. ఇక్కడ చూడండి పోలీస్ బండ్లు. ఇక్కడ ఇంకోటి ఉంది, ఇది కింద అండర్గ్రౌండ్కి వెళ్ళే దారి, పాత దారి. ఈ పాత దగ్గర ఉన్నాయి మిషన్లు. ఆడ వచ్చి బటన్ నొక్కితేనే అక్కడ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇక్కడ చూడండి గ్యాస్, ఇది సెన్సారు. ఇక్కడ బండ్లిది, ఇది సెన్సారు. ఆ తర్వాత వైసా కేసు, ఇదే ఆ మిషను. ఈ బటన్ నొక్కినామంటే కన్నా ఇందులో నుంచి పాస్ వస్తుంది, గేట్ పాస్. అది తీసి బండ్లో పెట్టుకోవాలి. మళ్ళీ మనం బయట వచ్చేటప్పుడు సెక్యూరిటీ గార్డ్కి ఆ పాస్ చూపించి అమౌంట్ కట్టడమే. ఇక్కడ కానీ కెమెరాలు ఉన్నాయి, కానీ ఇక్కడ గేట్ పాస్ కానీ పెట్టారు. కెమెరా సిస్టమ్ కానీ ఉండదు ఇక్కడ. ఆ లైట్లు వెలుగుతున్నాయి చూడండి, అది కెమెరా. చూసారు ఇక్కడ ఎంత సెక్యూరిటీ పరంగా ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు వీళ్ళు. ఎక్కడ చిన్న మిస్టేక్ కానీ ఉండదు. అది దానికి తోడు మళ్ళీ ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ కానీ ఉంటాడు. సరే, ఇంకా బయటకు వెళ్ళిపోదాము. ఇక్కడ చూడండి గ్యాస్, ఈ పోలీస్ బండ్లు. ఆడ వెనకాల రూమ్ కనిపిస్తుంది, అది పోలీస్ కంట్రోల్ రూమ్ ఇక్కడ ఈ మార్కెట్ది. అందులో పోలీసులు ఉన్నారు చాలామంది. దగ్గరగా చూపిస్తాను చూడండి కెమెరాలు. ఈ కెమెరాలు ఆటోమేటిక్గా బండిని స్కాన్ చేసి గేట్లను పైకి ఎత్తేస్తాయి. సరే గ్యాస్, ఇదే ఇక్కడ ముబార్కియా. అది ఇప్పుడు దాకా మీకు ముబార్కియాలో కార్ పార్కింగ్ బయటది ఎలా ఉందో మీకు చూపించాను. ఫస్ట్ కింద అండర్గ్రౌండ్ ఎలా ఉందో చూపించాను, ఇప్పుడు బయట ఎలా ఉందో కానీ చూపించేశాను. ఇదే ఇక్కడంతా పార్కింగ్ అంతే. అంతకుమించి ఇంకా ఈ ముబార్కియాలో పార్కింగ్ గురించి చెప్పడానికి ఏం లేదు. సరేనా గ్యాస్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తానంటే తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సరేనా గ్యాస్? ఈ వీడియో చూసినందుకు మీకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఓకే, బాయ్ గాయ్స్, బాయ్.